అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోనండి తాటి బెల్లం కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. తాటి బెల్లం కాఫీ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ తాటి బెల్లం కాఫీని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తాటి బెల్లం తీసుకోవడం వల్లే కలిగే లాభాల గురించి అండి. మనం తాటి బెల్లమే అనుకుంటాము. తాటి బెల్లంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదండి, ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి. ఈ తాటి బెల్లాన్ని ప్రతిరోజు చిన్న ముక్క తీసుకున్న తర్వాత భోజనం చేసిన వెంటనే చిన్న ముక్క తీసుకోవడం వల్ల మనకి అజీర్ణ సమస్య తగ్గుతుంది. అంతేకాదండి, తాటి బెల్లం తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. మనకి నెలసరి సమయంలో చాలామందికి వైట్ అవ్వడము లేదా రక్తం తక్కువగా ఉండి నెలసరి సమయాల్లో చాలా ఆటంకాలు వస్తాయి. అది ఉన్నవాళ్ళు కూడా ఈ తాటి బెల్లాన్ని తీసుకోవడం వల్ల మనకి ఆ సమస్య కూడా తగ్గుతుందండి. అంతేకాదండి, నరాల బలహీనత తగ్గుతుంది. తాటి బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అంతే కదండి, డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకలకు చాలా మంచిదండి. తాటి బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. అంతే కదండి, చిన్నపిల్లలతో సుద్దా పెద్దవాళ్ళు ఎవరైనా తాటి బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు తాటి బెల్లం కాఫీ తయారు చేయడానికి తాటి బెల్లాన్ని ఇలా కూరేసుకునండి. ఇలా ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి ఈ తాటి బెల్లం కూరుకున్న పొడిని వేసేసండి. ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. పెద్ద గ్లాస్ కాదని మీడియం గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ వెలిగించుకుని ఈ తాటి బెల్లాన్ని కరగబెట్టాలండి. అంటే మనకి మరగాలండి. మరిగినప్పుడు మనకి ఆ లోపల ఉన్న బెల్లం అంతా కరిగిపోతుంది. తాటి బెల్లం త్వరగానే కరిగిపోతుందండి. ఇప్పుడు మనం వేరే స్టవ్ వెలిగించుకుని అందు మీద నేను పాలు మరగబెడుతున్నాను. చిక్కటి పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకుని మరగబెడుతున్నాను. ఇలా మనకి పాలు మరుగుతూ ఉంటాయి. పక్కన ఈ బెల్లం కూడా కరుగుతూ ఉంటుంది. ఈ రెండు సమపాల్లో బెల్లం కరుగుతుంది, పాలు మరుగుతూ ఉంటాయి. ఇలా మరిగిన పాలని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి పాకం కింద రాకూడదు, బెల్లం మాత్రం కరగాలి. ఇలా చిల్చిలా మరిగిన తర్వాత ఇందులో కాఫీ పొడి వేసుకోవాలి. మనం టీ పొడి అనుకుంటే టీ పొడి, లేదా కాఫీ పొడి అంటే కాఫీ పొడి. 1 స్పూన్ కాఫీ పొడి వేసేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చల్లారనివ్వాలి. మనం ఎప్పుడైనా సరే కాఫీ కలపాలన్నా టీ కలపాలన్నా పాలు ఒకటి కానీ లేదా మనం కలిపిన ఈ బెల్లం డికాషన్ ఉంది కదా, అది కానీ రెండిట్లో ఒకటే వేడిగా ఉండాలండి. రెండు వేడిగా ఉన్నాయా ఇరిగిపోతుందండి. ఒకటి మాత్రమే వేడిగా ఉండాలి. ఇప్పుడైతే పాలు వేడిగా ఉన్నాయండి. డికాషన్ అయితే ఇంకోండి చల్లారనిస్తున్నాను. చల్లారించిన తర్వాతే పాలు కలుపుతున్నాను నేను ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది కదండి, గోరువెచ్చగా ఉన్నది. పాలు కూడా మరి మనకి గోరువెచ్చగా ఉంది కాబట్టి పాలు అన్నవి కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేశాను. చూడండి, కాఫీ రెండు వేడివేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మనకి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నది. ఒకసారి ఇలా కలుపుకునండి. వేడివేడిగా తాటి బెల్లం కాఫీ తాగితే సూపర్ ఉంటుందండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి తాటి బెల్లం కాఫీ. మనం కాఫీయే కాదు, టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది, చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి, ఏం పర్లేదు. షుగర్ ఎక్కువైపోతుంది అన్న ప్రాబ్లం ఏమీ రాదండి. మీరు కూడా ట్రై చేయండి తాటి బెల్లం కాఫీ. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోలు నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.